ఈనాటి విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం ఒక సామాన్య నటుడి స్థాయి నుంచి రాజకీయ దిగ్గజంగా ఎదిగిన జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్ అసాధారణ ప్రయాణాన్ని డీకోడ్ చేయబోతున్నాం. దాదాపు 3 దశాబ్దాల పాటు కేవలం వినోదాన్ని పంచిన ఒక వ్యక్తి తమిళ రాజకీయాల్లో ఇంత పెద్ద సంచలనం ఎలా సృష్టించారో ఇప్పుడు చూద్దాం. ముందస్తు అంచనాలను తలకిందులు చేసిన ఈ రాజకీయ వ్యూహాన్ని మనం ఇక్కడ అన్వేషించబోతున్నాం. ఈనాటి మన చర్చలో ప్రధానంగా 5 దశలున్నాయి. దళపతి ఆవిర్భావం, బాక్సాఫీస్ ఆధిపత్యం, ఆయన నిజజీవిత రక్షకుడుగా మారిన తీరు, రాజకీయ రంగప్రవేశం మరియు చివరగా వివాదాలు, విమర్శలు. ఇక్కడ మనందరి మదిలో మెదిలే ఒక అతిపెద్ద ప్రశ్న: ఒక సినిమా స్టార్ తన తొలి ప్రయత్నంలోనే ఏకంగా 108 అసెంబ్లీ స్థానాలను ఎలా గెలుచుకోగలరు? అసలది సాధ్యమేనా? కాని 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అక్షరాలా ఇదే జరిగింది. దశాబ్దాలుగా పాతుకుపోయిన ప్రధాన పార్టీల ద్విముఖ రాజకీయ వ్యవస్థను ఇది పూర్తిగా షేక్ చేసింది. అసాధ్యమనుకున్న ఈ విజయం ఎలా సాకారమైందనేది నిజంగా ఆశ్చర్యకరం. 2010లో వచ్చిన సురా సినిమాలో ఒక ఫేమస్ డైలాగుంది: నా గుండెల్లో నిజాయితీ, ధైర్యమున్నాయి, అన్నిటికంటే మించి నాకోసం ప్రాణాలిచ్చే జనం నా వెనక ఉన్నారు అని. అప్పట్లో అదొక సినిమా డైలాగ్ మాత్రమే. కాని ఒక దశాబ్దం తర్వాత జరగబోయే నిజమైన రాజకీయ సునామీకి ఆ కల్పిత సంభాషణే ఒక బలమైన పునాది వేసిందని ఇప్పుడు అర్థమవుతోంది గదా. సరే, ఇప్పుడు మొదటి దశలోకి అడుగుపెడదాం. అదే దళపతి ఆవిర్భావం. ఆ ప్రారంభ రోజుల్లోకి వెళ్దాం. 1992లో తన 18 ఏళ్ల వయసులో నాలాయ తీర్పు సినిమాతో హీరోగా పరిచయమైనప్పుడు ఆయన ఎన్నో కఠినమైన విమర్శలు ఎదుర్కొన్నారు. కాని ఆయన అక్కడితో ఆగిపోలేదు. 1994లో ఇళయ దళపతి అంటే యువ కమాండర్ అనే బిరుదు తెచ్చుకున్నారు. 1996లో మొదటి భారీ విజయం. ఆ తర్వాత 2004లో రికార్డులు బ్రేక్ చేసిన గిల్లీ సినిమా. ఇలా ఒక సాధారణ కుర్రాడు స్టార్ యాక్షన్ హీరోగా ఎలా ఎదిగారో ఈ ప్రయాణం మనకు స్పష్టంగా చెప్తుంది. ఇక రెండో దశ బాక్సాఫీస్ ఆధిపత్యం. ఒక సూపర్ స్టార్గా ఆయన స్థాయి ఏంటో చూద్దాం. ఇక్కడ ఒక ఆసక్తికరమైన నెంబర్ గురించి మాట్లాడుకుందాం. 600 కోట్ల రూపాయలు 2023లో వచ్చిన యాక్షన్ థ్రిల్లర్ లియో ప్రపంచవ్యాప్తంగా కలెక్ట్ చేసిన భారీ మొత్తమిది. దీన్ని బట్టి ఆయన స్టార్డమ్ ఏ రేంజ్లో ఉందో, ప్రేక్షకులపై ఆయన ప్రభావం ఎంతగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. సరిగ్గా ఈ భారీ కమర్షియల్ ఇమేజే ఆయన రాజకీయ ఎదుగుదలకు డైరెక్ట్గా ఉపయోగపడింది. అభిమానుల ఆదరణ ఓట్లుగా మారి 2026 ఎన్నికలలో ఆయన 108 అసెంబ్లీ స్థానాలను కైవసం చేసుకునేలా చేసింది. అంటే సినిమా థియేటర్లలో కనిపించిన క్రేజ్ పోలింగ్ బూతులలో కూడా ప్రతిఫలించిందన్నమాట. ఇప్పుడు మూడవ దశ గురించి మాట్లాడుకుందాం. వెండితెర ఆవల నిజ జీవితంలో ఆయనొక రక్షకుడిగా, సామాజిక సేవకుడిగా మారిన విధానం. 2009లో విజయ్ మక్కల్ ఇయక్కం అనే సంస్థ ప్రారంభమైంది. అయితే ఇది కేవలం ఫ్యాన్స్ అసోసియేషన్లా ఆగిపోలేదు. థానే తుఫాన్ సమయంలో రిలీఫ్ క్యాంపులు ఏర్పాటు చేయడం, అర్హులైన విద్యార్థులకు అవార్డులు ఇవ్వడం, చెన్నై జల్లికట్టు నిరసనల్లో అజ్ఞాతంగా పాల్గొనడం, ఇలా ఎన్నో కార్యక్రమాలు చేశారు. ఇవన్నీ సైలెంట్గా ఆయన భవిష్యత్తు రాజకీయ పునాదికి ఎంతగానో హెల్ప్ అయ్యాయి. అయితే ఈ ఆపద్బాంధవుడి ఇమేజ్ వెనుక చాలా బలమైన వ్యక్తిగత విషాదం కూడా ఉంది. 1976లో కేవలం 2 ఏళ్ల వయసున్న తన సొంత చెల్లెలు విద్య మరణం ఆయనను తీవ్రంగా కలిచివేసింది. ఆ బాధను ఆయన వదిలేలేదు. 2017లో నీట్ పరీక్షల ఒత్తిడితో 17 ఏళ్ల విద్యార్థిని అనిత మరణించినప్పుడు ఆయన ఎంతో ఎమోషనల్గా, బహిరంగంగా స్పందించారు. ఇలాంటి తీవ్రమైన సంఘటనలే మహిళలు, విద్యార్థులకు అండగా నిలబడాలన్న ఆయన నిర్ణయాన్ని మరింత బలోపేతం చేశాయి. ఇక 4వ దశ అసలైన రాజకీయ రంగ ప్రవేశం, ది పాలిటీషియన్. ఈ పొలిటికల్ ఎంట్రీ చాలా జెట్ స్పీడ్లో జరిగింది. ఫిబ్రవరి 2024లో తమిళగ వెట్రి కజగం పార్టీ స్థాపిస్తే అక్టోబర్లో జరిగిన మొదటి సభకే ఏకంగా 5 లక్షల మందికి పైగా జనం వచ్చారు. ఆ తర్వాత మే 2026లో ఏ పెద్ద పార్టీతోనూ పొత్తు లేకుండానే 108 స్థానాలు గెలుచుకున్నారు. 3 దశాబ్దాల తన పాపులారిటీని ఒక పటిష్టమైన రాజకీయ ఆయుధంగా మలుచుకుని ముఖ్యమంత్రి స్థాయికి చేరటం నిజంగా అసాధారణం. ఇక్కడ మనం గమనించాల్సిన ఒక సాహసోపేతమైన పాయింట్ ఉంది. ఎప్పట్నుంచో ఉన్న ప్రధాన ద్రావిడ పార్టీలతో ఎలాంటి పొత్తులు పెట్టుకోకూడదని ఆయన డిసైడ్ అయ్యారు. ఈ నిర్ణయం ద్వారా ద్విముఖ రాజకీయ వ్యవస్థను దెబ్బతీయడమే కాకుండా వెండితెరకు, వాస్తవ రాజకీయాలకు మధ్య ఉన్న అడ్డుగోడను ఆయన పూర్తిగా బద్దలుకొట్టారు.
ఇక చివరిగా 5వ దశ వివాదాలు మరియు విమర్శలు. ఒక రియాలిటీ చెక్ చేసుకుందాం. ఆయన ప్రయాణమంతా పూలపాన్పులాగా సాగలేదు. కొన్ని వివాదాలు కూడా ఉన్నాయి. ముందుగా రోల్స్ రాయ్స్ కార్ విషయంలో ఎంట్రీ ట్యాక్స్ వివాదం. దీనిపై మొదట విమర్శలు వచ్చినా తర్వాత కోర్టు వాటిని కొట్టివేసింది. రెండవది బీస్ట్ మరియు జననాయకన్ సినిమాల్లో ముస్లింలను చూపించిన విధానంపై మత పెద్దల నుండొచ్చిన తీవ్ర విమర్శలు. మూడవది అత్యంత ముఖ్యమైనది అభిమానుల ప్రవర్తన. ఆయన మహిళల రక్షకుడిగా ఇమేజ్ తెచ్చుకున్నా ఆయనను విమర్శించిన ఎంతోమంది మహిళలను ఆయన మద్దతుదారులు ఆన్లైన్లో విపరీతంగా ట్రోల్ చేశారు. ఇవన్నీ ఆయన ఇమేజ్కి ఒక రియాలిటీ చెక్ లాంటివి. ఇన్ని సవాళ్లు ఉన్నప్పటికీ ఆయన ఆర్థిక, రాజకీయ బలం మాత్రం పెరుగుతూనే వచ్చింది. 2021 నాటికి 420 కోట్లుగా ఉన్న ఆయన ఆస్తులు 2026 ఎన్నికల నాటికి 625 కోట్లకు చేరాయి. పార్టీ నిర్వహణకు, ప్రచారాలకు ఆయన దగ్గర ఎంతటి బలమైన వనరులున్నాయో మనకు అర్థమవుతోంది. సో ముగింపుగా ఇక్కడొక పెద్ద ప్రశ్న మిగిలిపోతుంది. పూర్తిగా సినిమా థియేటర్లోనే తన పునాదిని నిర్మించుకున్న ఒక నాయకుడికి రేపటి భారతీయ రాజకీయ ముఖచిత్రం ఎలా స్వాగతం పలుకుతుంది? ఒకప్పుడు కేవలం అభిమానులకే పరిమితమైన ఒక నటుడు ఇప్పుడు ఏకంగా పరిపాలనలోకి అడుగుపెట్టడంతో సినిమాకి, పాలిటిక్స్కి మధ్య ఉన్న గీత శాశ్వతంగా చెరిగిపోయింది. దీని పరిణామాలు భవిష్యత్తు రాజకీయాలను ఎలా మలుపు తిప్పుతాయో మనం వేచి చూడాల్సిందే. ఈనాటి విశ్లేషణ ఇక్కడితో ముగుస్తుంది.